జనసేన పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో నీతి నిజాయితీ విలువలకు ప్రతీకగా నిలిచిన నాయకుడని జనసేన నాయకుడు వై శ్రీనివాస్ కొనియాడారు. అధికారం కోసం కాకుండా సమాజం కోసం రాజకీయాలు చేస్తున్న అరుదైన నాయకుడు పవన్ కళ్యాణ్ అని పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ మాట ఇచ్చినప్పుడు దాన్ని కట్టుబడి ఉండే వ్యక్తిత్వం ఆయనదని అన్నారు. రామచంద్రపురం నియోజకవర్గంలోని ద్రాక్షారామంలో నిర్వహించిన సమావేశంలో పవన్ కళ్యాణ్పై వైసీపీ నాయకులు చేసిన వ్యాఖ్యలను మంగళవారం ఆయన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో తీవ్రంగా ఖండించిన వై శ్రీనివాస్ కాపుల సంక్షేమం గురించి మాట్లాడే నైతిక అర్హత వైసీపీ నాయకులకు లేదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2019 నుంచి 2024 వరకు అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం కాపు సంక్షేమ పథకాలను నిర్వీర్యం చేసి వేలాది మంది యువత భవిష్యత్తుతో ఆటలాడిందని విమర్శించారు. అందరికీ నమస్కారం. పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్సమంజలు తెలియజేసుకుంటూ గత 2 రోజులుగా జరుగుతున్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి కాపు నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరూ కలిసి రామచంద్రపురం నియోజకవర్గం ద్రాక్షారామంలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి పవన్ కళ్యాణ్ గారి గురించి కాపుల గురించి మాట్లాడడం జరిగింది. ఆ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం మాకేమర్థమైందంటే, ఎవరైతే రాజకీయ నిరుద్యోగంలో ఉన్నారో గత 2 సంవత్సరాలుగా అధికారంలో లేకుండా ఖాళీగా ఉంటూ ఏ కాలక్షేపం చేయడానికి ఏ పని లేనటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిసి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి పవన్ కళ్యాణ్ గారి గురించి జనసేన పార్టీ గురించి కూటమి గురించి మాట్లాడడం జరుగుతూ ఉంది. మరి ఆ సమావేశంలో పాల్గొన్నటువంటి నాయకులందరూ కూడా 2019 నుంచి 2024 వరకు ప్రభుత్వంలో ఉన్నటువంటి భాగస్వామ్యులు మంత్రులుగా పనిచేసినటువంటి నాయకులు. మరి వారి యొక్క ఈరోజు సడన్గా కాపుల మీద ఎక్కడ లేనటువంటి ప్రేమ వచ్చి కూటమి ప్రభుత్వంలో కాపులకు అన్యాయం జరుగుతుందని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మరి 2019 నుంచి 2024 సంవత్సరం వరకు 5 సంవత్సరాలు మీ పార్టీ అధికారంలో ఉంది. మీరు దాంట్లో మంత్రులుగా పనిచేసి ఉన్నారు. మరి ఆ రోజు కాపుల యొక్క ప్రయోజనాలు కానీ కాపులకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద కానీ మీరు ఎందుకు మాట్లాడదని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. స్వయంగా మీ పార్టీ అధ్యక్షుడు జగన్ రెడ్డి 2019 ఎన్నికల ముందు ఎన్నికల ప్రచారంలో భాగంగా జగ్గంపేట నియోజకవర్గంలో కాపులకు రిజర్వేషన్ అమలు చేయడం కుదరదని చెప్పినప్పుడు మీరు ఏం చేస్తూ ఉన్నారు? ఆ రోజున మీరు కాపుల ప్రయోజనాల గురించి ఎందుకు మాట్లాడాలని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. అంతేకాకుండా 2014 నుంచి 2019 వరకు అప్పట్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పుడు అమలు చేసినటువంటి ఈడబ్ల్యూసీ కేంద్రం ప్రవేశపెట్టినటువంటి ఎకనామికలీ బ్యాక్వర్డ్ స్కీమ్ ఏదైతే ఉందో దాంట్లోనే ఉన్నటువంటి రిజర్వేషన్లు అమలు చేసినట్టు కానీ కాపుల పిల్లలు చదువుకోవడానికి విదేశీ విద్య కింద 10 లక్షల రూపాయలు ఇవ్వడంలో కానీ అలాగే స్వయం ఉపాధి పథకం కింద 2 లక్షల రూపాయలు ఇవ్వడం కానీ ఇలాంటి అనేక కార్యక్రమాలని ఆ రోజు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వం అమలు చేసి ఉంది. ఆ రోజున మీరు అందరూ మాట్లాడింది ఏంటంటే కాపు కార్పొరేషన్కి 1000 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించడం జరిగింది. మీరు డిమాండ్ చేయడం జరిగింది. అప్పట్లో 100 కోట్లు కేటాయిస్తే మీరు 1000 కోట్లు కావాలని అడిగారు. 1000 కోట్లకి మీ డిమాండ్కి అనుగుణంగా ఆ రోజున ఉన్నటువంటి ప్రభుత్వం 100 కోట్లకి మరో అదనంగా 400 కోట్లని ఇవ్వడం జరిగింది. వెరసి మొత్తం 500 కోట్ల రూపాయలు కాపు కార్పొరేషన్కి ఇవ్వడం జరిగినటువంటి విషయం మీకు గుర్తులేదా అని అడుగుతూ ఉన్నాం. మరి మీరు 2019 అధికారంలోకి వచ్చిన తర్వాత ఈడబ్ల్యూసీ స్కీమ్ కానీ కాపు విద్యార్థులకు విధించినటువంటి విదేశీ రుణం కానీ స్వయం ఉపాధి పథకం కానీ సివిల్ సర్వెంట్కి ఫ్రీగా కోచింగ్ ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ ఏ పథకం మీరు అమలు చేయకుండా ఈ రోజున కొత్తగా పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఏ రకంగా మీరు మాట్లాడుతూ ఉన్నారు అని అడుగుతూ ఉన్నాం. కేవలం మీ రాజకీయ నిరుద్యోగం కోసం కూటమి ప్రభుత్వం అత్యద్భుతంగా పనిచేయడంతో 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.
ఎట్టి పరిస్థితుల్లో ఏ అవకాశాలు లేని పరిస్థితుల్లో కులాల చిచ్చుని రాజేసి చలి కాకూడనటువంటి చూస్తున్నటువంటి వైనాన్ని రాష్ట్రంలో ఉన్న ప్రజలు కానీ ప్రత్యేకించి కాపు యువత కానీ గమనిస్తూ ఉందని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ పవన్ కళ్యాణ్ గురించి కమ్యూనిటీకి ఏం చేశారని అడుగుతున్నాం. మీరు ఇవాళ ఎవరి కోసం పనిచేస్తూ ఉన్నారని చెప్పి మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు ఎవరిని ముఖ్యమంత్రిని చేయడం కోసం పనిచేస్తూ ఉన్నారు? ఇవాళ జగన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడం కోసం మీరందరూ కూడా ఊడిగం చేస్తున్నది, బానిసత్వం చేస్తున్నది మీరు కాదా అని చెప్పి అడుగుతూ ఉన్నాం. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లో ఎన్నో అద్భుతమైనటువంటి సంక్షేమ పథకాలు కానీ, ఎన్నో సేవా కార్యక్రమాలు కానీ, ప్రజలకు ఉపయోగపడే విధంగా ఎన్నో రకాలటువంటి ప్రాజెక్టులు తీసుకురావడం కానీ, ఇది కూటమిలో కలిసి ఉండటం వల్ల, కూటమి ప్రభుత్వం ఉండటం వల్ల, సెంట్రల్ గవర్నమెంట్తో ఉన్నటువంటి దాంట్లో భాగస్వామ్యం వల్ల ఇవాళ ఇన్ని పథకాలని ఈ రాష్ట్రంలో అమలు చేయగలుగుతూ ఉన్నాం. మరి గతంలో మీరు 2019 నుంచి 24 వరకు ఉన్నటువంటి టైంలో ఏ రోజైనా ఒక ప్రాజెక్టుని కానీ తీసుకురావడం జరిగిందా? ఏ రోజైనా సరే నిరుద్యోగుల కోసం మీరు ఏ నిర్ణయాలను తీసుకోవడం జరిగిందా? కేవలం మీ రాజకీయ ప్రయోజనాల కోసం, మీ పబ్బం గడుపుకోవడానికి చేసినటువంటి కార్యక్రమాల ద్వారా మీరు కాపులకు కానీ రాష్ట్ర ప్రజానికి కానీ చేసింది ఏమీ లేదు. కాబట్టే మొన్న ఎన్నికల్లో అన్ని వర్గాల ప్రజలు కలిసి మీకు కేవలం 11 సీట్లకు పరిమితం చేసినా కూడా మీకు బుద్ధి రానటువంటి పరిస్థితి మేము గమనిస్తూ ఉన్నాం. మీరు ఇంకా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, కులాల వారీగా విడదీసి రాష్ట్రంలో ఒక అనిశ్చితమైనటువంటి వాతావరణాన్ని కల్పించి కూటమిని విడదీయాలనేటువంటి మీ ప్రయత్నాలు ఏదైతే ఉన్నాయో అవి ఎట్టి పరిస్థితుల్లో సఫలీకృతం కావని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, పవన్ కళ్యాణ్ గారు కాపుల్ని తాకట్టు పెట్టాడని చెప్పి అడుగుతూ ఉన్నారు. మేం చెప్తూ ఉన్నాం, ఇవాళ కాపు కులానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు నీతి నిజాయితీగా ఆయన నిర్వహిస్తున్నటువంటి శాఖల ద్వారా కానీ, ఆయన పనిచేసే విధానం ద్వారా కానీ ప్రతి ఒక్కడు కాలరు ఎత్తుకునే విధంగా ఆయన కూటమిలో పనిచేస్తూనే ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో దేశంలోనే అత్యంత బలవంతుడైనటువంటి ప్రధానమంత్రిగా, అత్యధిక కాలం పరిపాలన చేసినటువంటి ప్రధానమంత్రిగా, ప్రపంచ దేశాలు కూడా గర్వించే స్థాయిలో ఉన్నటువంటి భారతదేశ ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీజీ గారు సెంట్రల్ హాల్లో మీటింగ్ పెడితే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉన్నటువంటి ఆ సమావేశంలో పవన్ కళ్యాణ్ గారి కోసం ఒక తుఫాన్ అని చెప్పి ఆయన మాట్లాడడం మనందరం కూడా, మాతో సహా మీరు కూడా గర్వపడేటువంటి విషయం కాదా అని చెప్పి అడుగుతూ ఉన్నాం. గతంలో ఎంతోమంది పనిచేసి ఉన్నారు. ఏ రోజైనా ఒక కాపు సంబంధించి ఈరోజు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి స్థానానికి, దేశంలో ఆయనకు ఉన్నటువంటి గుర్తింపుకి ఏ ఒక్కరనే వెళ్ళగలిగారా? ఇవాళ మీరు చూడలేని తనంతో పవన్ కళ్యాణ్ గారికి కులం అంటించి ఒక కులానికి పరిమితం చేయాలన్నటువంటి భావన ఏదైతే ఉందో అది మీ సంకుచిత తత్వానికి నిదర్శనంగా మేము భావిస్తూ ఉన్నాం. ఇవాళ క్రిమినల్స్ గురించి మాట్లాడుతూ ఉంటే దానికి కులం అంటగట్టద్దని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి తెలియజేయడం జరిగింది. దానికి వెంటనే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు మాకు అర్థం కాలేదు. పవన్ కళ్యాణ్ గారు క్రిమినల్స్ గురించి మాట్లాడుతూ ఉంటే వీళ్ళెందుకు కంగారు పడుతున్నారా అని. తర్వాత అర్థమైన విషయం ఏంటంటే, క్రిమినల్ అందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నారు కాబట్టి వాళ్ళ కంగారు పడుతున్నారని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఎక్కడైనా క్రిమినల్స్కి కులం వద్దని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్తే, క్రిమినల్స్ అందరూ కలిపి పార్టీ ఉంది, ఒక పార్టీ పెట్టుకున్నారు. అటువంటి పార్టీ ఏదైతే ఉందంటే అది వైఎస్ఆర్సీపీ పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం సోదరులారా. అసలు వైఎస్ఆర్సీపీ పార్టీయే ఒక శవాల పార్టీగా మేము భావిస్తూ ఉన్నాం. ఆ పార్టీ పుట్టుకే శవాల సాక్షిగా పుట్టింది. అప్పుడు ఆ రోజున ఉన్నటువంటి జగన్ రెడ్డి నాన్నగారు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోతే
ఆయన శవాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేసి ఆ శవాల మీద పార్టీ స్థాపించినటువంటి చరిత్ర ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళదని చెప్పి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ చాలు ఎక్కడ లేనటువంటి పండగ ఆనందం సంతోషం ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు కలుగుతూ ఉంటుంది. అదే జనసేన పార్టీ తీసుకుంటే ఉదయం లేచిన కాంచి ఈ రాష్ట్రానికి సంబంధించి ఏ ప్రాజెక్టులు తీసుకొస్తే బాగుంటుంది, ఈ కాపు యువతకు కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రకాల యువకులకు కానీ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలన్నా, విద్యా వైద్యం అందించాలన్నా, ఏ పరిశ్రమలను తీసుకురావాలి, ఎవరితో మనం కోఆర్డినేట్ చేయాలి అనేటువంటి ఒక ఆలోచనతో జనసేన పార్టీ పనిచేస్తూ ఉంటుంది. మరి తెల్లారు లేస్తే ఈ క్రిమినల్స్ గురించి శవాల గురించి మాట్లాడేటువంటి రాజకీయ పార్టీ అయినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీకి ప్రజాస్వామ్యంలో ఒక రాజకీయ పార్టీగా మనుగడ సాగించేటువంటి ధైర్యం కానీ విజ్ఞత కానీ వాళ్ళకు ఉందా అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. దయచేసి మీరు ఏదైతే కాపు ప్రయోజనాల గురించి మాట్లాడుతూ ఉన్నారో మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు మాట్లాడంటే నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడం కోసం పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తూ ఉన్నారని చెప్తా ఉన్నారు. మరి మీరెవరి కోసం పనిచేస్తూ ఉన్నారని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. మీరు జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయడం కోసం బానిస ఉద్యోగం చేస్తూ ఉన్నారా? మీకు నిజంగా చిత్తశుద్ధి ఉండి కాపుల్లో దమ్ము ధైర్యం ఉండి మీరంతా కాపు ప్రయోజనాల కోసం మాట్లాడే వ్యక్తులైతే ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి మీ పార్టీలో అత్యధిక సీనియారిటీ ఉన్నటువంటి నాయకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పిసిసి అధ్యక్షుడిగా చేసినటువంటి నాయకుడు, విభజన ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి రేసులో ఉన్నటువంటి నాయకుడైనటువంటి బొత్స సత్యనారాయణ గారిని ముఖ్యమంత్రిగా అభ్యర్థిగా ప్రకటించేటువంటి ధైర్యం మీ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకు కానీ జగన్మోహన్ రెడ్డికి కానీ ఉందా అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. కేవలం మీ పబ్బం గడుపుకోవడం కోసం, రాజకీయ మనుగడ సాగించడం కోసం, కమ్యూనిటీని కులాల వారీగా ఈ సొసైటీని విడదీసి రాజకీయ అనిచిత్తి వాతావరణాన్ని తీసుకురావడం కోసం మీరు చేస్తున్నటువంటి ఈ నాటకాలని, ఈ డ్రామాలని ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ముఖ్యంగా కాపు యువకులందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు వంట ఉన్నారు. వారు కూడా కోరుకుంటున్నది ఏంటంటే నిరుద్యోగం లేనటువంటి పరిస్థితులు, నాణ్యమైనటువంటి వైద్యం, ఉన్నత విద్య, వీటి కోసం పనిచేసేటువంటి నాయకుడి వెనకాల నడవడానికి సిద్ధంగా ఉన్నారు. అలాంటి నాయకుడు ఈ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి సగర్వంగా తెలియజేసుకుంటూ ఉన్నాం. కళ్యాణ్ గారి గురించి నీతి నిజాయితీ కలిగినటువంటి నాయకుడని చెప్పే దమ్ము ధైర్యం జనసేన పార్టీ నాయకులుగా మాకుంది. మీ నాయకుడి గురించి మాట్లాడి ధైర్యంగా చెప్పగలిగే దమ్ము ధైర్యం మీకు ఉందా అని అడుగుతూ ఉన్నాం. మీరెవరో మాట్లాడలేరు. ఎందుకంటే 16 నెలలు మనీ లాండరింగ్ కింద జైల్లో ఉండి ఇవాళ పక్క దేశం వెళ్ళాలన్నా కూడా కోర్టు అనుమతి లేకపోతే వెళ్ళలేనటువంటి ఒక నీతి మాలిన నిజాయితీ లేని నాయకుడి వెనకాల తిరుగుతున్నటువంటి నాయకులు మీరు. మేము ఒక నిజాయితీగా దమ్ముతో నీతితో ఇవాళ యూత్ అంతా కూడా ఐకాన్గా చెప్పుకునేటువంటి మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారని చెప్పి ధైర్యంగా చెప్పుకునేటువంటి దమ్ము ధైర్యం మాకుంది. మీకు అది లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక్కసారి మీరు కాపు జాతిని అడ్డం పెట్టుకొని కుటిల రాజకీయాలు చేయాలనేటువంటి ప్రయత్నాలు మానుకోమని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటూ మరొక్కసారి మీ అందరికీ కూడా ధన్యవాదాలు కరెక్ట్గా చెప్పారు. ఇప్పుడు మీరు ఇవాళ ఇన్ని నీతులు మాట్లాడుతూ ఉన్నారు. మరి గతంలో మీ ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్సీగా పనిచేసినటువంటి అనంతబాబు వీధి సుబ్రహ్మణ్యం అనేటువంటి డ్రైవర్గా తన దగ్గర పనిచేస్తున్నటువంటి ఒక డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేసినటువంటి వ్యక్తిని మీ ప్రభుత్వంలో ఆ రోజున ప్రోటోకాల్ ప్రకారం అతనికి వేదికల మీద పిలిచి గౌరవించినటువంటి పరిస్థితి మీది కాదా? అంతవరకు ఎందుకు శాసన మండలిలో కూడా అతనితో మాట్లాడించినటువంటి చరిత్ర మీది కాదా? ఇన్ని అరాచకాలు అవినీతి పనులు మీరు చేసి ఇవాళ కూటమి ప్రభుత్వం మీద కానీ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడానికి సిగ్గుండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.